ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు సొంత జిల్లాలోనే ఊహించని రాజకీయ ఇరకాటం ఎదురైంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను కూటమిలోని ప్రధాన పక్షమైన టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి స్వయంగా పట్టుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రతిపక్షాలు విమర్శిస్తే తిప్పికొట్టే అవకాశం ఉన్న సొంత కూటమి ఎమ్మెల్యేనే దందాను బయటపెట్టడంతో మంత్రికి మింగుడుపడని పరిస్థితి ఏర్పడింది. పౌర సరఫరాల శాఖలో సంస్కరణలు తెచ్చామని చెబుతున్న క్షేత్రస్థాయిలో రేషన్ మాఫియా ఇంకా ఎందుకు యథేచ్ఛగా నడుస్తోంది? సొంత జిల్లాలోనే జరుగుతున్న ఈ అక్రమ రవాణాపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత జిల్లా గుంటూరులో జరుగుతున్న తాజా పరిణామాలు అధికార కూటమిలో హాట్ టాపిక్గా మారాయి. పేదలకు అందాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం పక్కదారి పడుతున్న వ్యవహారం ఇప్పుడు మంత్రికి తీవ్ర ఇబ్బందికరంగా పరిణమించింది. ఈ అక్రమాలను ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటపెట్టి ఉంటే దానిని సాధారణ రాజకీయ ఆరోపణగా కొట్టిపారేసే అవకాశం ఉండేది. కానీ సాక్షాత్తు అధికార కూటమిలోని ప్రధాన పక్షమైన తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి రంగంలోకి దిగి రేషన్ బియ్యం అక్రమ రవాణాను బట్టబయలు చేయడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఎమ్మెల్యే మాధవి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీలను, వాహనాలను స్వయంగా వెంబడించి పట్టుకున్నారు. పోలీసులను, రెవెన్యూ అధికారులను పిలిపించి వాహనాలను సీజ్ చేయించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లా కేంద్రంలోనే ఈ స్థాయిలో రేషన్ బియ్యం దందా బహిరంగంగా సాగుతూ ఉండడం పౌర సరఫరాల శాఖ వైఫల్యాన్ని తేటతెల్లం చేస్తోంది. సొంత కూటమి ఎమ్మెల్యేనే సాక్ష్యాలతో సహా ఈ దందాను పట్టుకోవడంతో మంత్రి నాదెండ్ల మనోహర్ రాజకీయంగా ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. గుంటూరు జిల్లాలోని తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున గెలిచిన నాదెండ్ల మనోహర్ చంద్రబాబు నాయుడు కేబినెట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా అత్యంత కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన శాఖలో సమూల సంస్కరణలు తీసుకొచ్చామని, పీడీఎస్ వ్యవస్థలో పారదర్శకత పెంచామని ఆయన అనేక వేదికలపై ప్రకటించారు. రేషన్ కార్డుల స్థానంలో అత్యాధునిక స్మార్ట్ కార్డులను తీసుకొస్తున్నామని, బియ్యం పక్కదారి పట్టకుండా సాంకేతికతను ఉపయోగిస్తున్నామని స్పష్టం చేశారు. అంతేకాకుండా గతంలో కాకినాడ పోర్టు వేదికగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న ఒక నౌకను పరిశీలించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పట్లో సీజ్ ది షిప్ అంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పటికీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. అంతటి ప్రాధాన్యత ఉన్న శాఖను నిర్వహిస్తున్న నాదెండ్ల మనోహర్ జిల్లాలోనే బియ్యం అక్రమ రవాణా కొనసాగుతూ ఉండడం ఆయన వాదనలకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. కూటమి నాయకులు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉందనే విమర్శలకు ఈ ఘటనలు బలం చేకూరుస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా క్షేత్రస్థాయిలో రేషన్ మాఫియా ఏమాత్రం భయపడ్డం లేదనే వాస్తవాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి దాడులు నిరూపిస్తున్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సొంత కూటమి ఎమ్మెల్యేలు స్వరాన్ని పెంచడం మంత్రి నాదెండ్ల మనోహర్కు ఇది మొదటిసారి కాదు. గతంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కూడా రేషన్ మాఫియాపై అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ఈ దందాను నడిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రస్తుతం అధికారంలో ఉన్న కొందరు టీడీపీ నాయకులు లోపల మిలాఖత్ అయ్యారని ఆయన బాహటంగానే ఆరోపించారు. కేవలం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంఘటిత మాఫియా గ్యాంగ్ ఈ రేషన్ బియ్యం దందాను నడుపుతోందని కొలికపూడి కుండబద్దలు కొట్టారు. అప్పట్లో సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యల నుంచి బయటపడేందుకు, తన శాఖకు నష్టం కలగకుండా సమర్థించుకునేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆ వివాదం సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలోనే ఇప్పుడు ఏకంగా తన సొంత జిల్లాలోనే మరో టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి రేషన్ బియ్యం వాహనాలను పట్టుకోవడం మాఫియా లోతును స్పష్టం చేస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలోని కొందరు అక్రమార్కులు కుమ్మక్కై పేదల బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ వేల కోట్ల రూపాయల దందా నడుపుతున్నారనే విమర్శలకు ఈ వరుస ఘటనలు అక్షర సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సొంత జిల్లాలో చోటు చేసుకున్న ఈ తాజా పరిణామంతో మంత్రి నాదెండ్ల మనోహర్ పరిస్థితి ఇప్పుడు మింగలేక కక్కలేక అన్నట్లుగా తయారైంది. ప్రతిపక్షాలు విమర్శిస్తే రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ఆరోపణలని తిప్పికొట్టే అవకాశం మంత్రికుండేది.
కానీ ఇక్కడ అక్రమ రవాణాను బయటపెట్టింది సాక్షాత్తు మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి చెందిన బాధ్యతాయుతమైన శాసనసభ్యురాలు కావడంతో మంత్రి ఎలాంటి ఎదురుదాడి చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు. పోనీ ఈ వ్యవహారంపై ఏదైనా అధికారిక ప్రకటన చేసి సమర్థించుకుందామన్నా కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి దగ్గరుండి మీడియా సమక్షంలో రేషన్ బియ్యం లారీలను పట్టుకోవడంతో మాట్లాడడానికి ఎలాంటి ఆస్కారం లేకుండా పోయింది. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన మంత్రి నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ ఉన్నతాధికారులపై తీవ్రస్థాయిలో చిర్రుబుల్లాడుతున్నట్లు సమాచారం. తన సొంత జిల్లాలోనే అక్రమ రవాణా జరుగుతుంటే నిఘా ఉంచడంలో అధికారులు ఎందుకు పూర్తిగా విఫలమయ్యారని ఆయన మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం మరియు కింది స్థాయి సిబ్బంది మాఫియాతో కుమ్మక్కు కావడం వల్లే తన రాజకీయ ప్రతిష్టకు భంగం కలుగుతోందని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మొత్తం మీద చూస్తే పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అక్రమాలను అరికట్టే క్రమంలో సొంత కూటమి ఎమ్మెల్యేలే మంత్రి నాదెండ్ల మనోహర్కు పరోక్షంగా రాజకీయ శత్రువులుగా మారుతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పేదల ఆస్తులను కాపాడేందుకు, అక్రమాలను అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో దాడులు చేస్తున్నప్పటికీ ఆ ప్రభావం నేరుగా సంబంధిత శాఖ మంత్రి పనితీరుపైనే పడుతోంది. ఈ పరిణామాలు తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య అంతర్గత సమన్వయ లోపానికి దారితీసే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యేలు చేస్తున్న ఆకస్మిక తనిఖీలు చివరికి మిత్రపక్ష మంత్రి శాఖలోనే అవినీతి జరుగుతోందనే తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి పంపుతున్నాయి. ఈ గండ నుంచి గట్టెక్కాలంటే మంత్రి నాదెండ్ల మనోహర్ కేవలం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. సొంత జిల్లా నుంచే ప్రక్షాళన ప్రారంభించి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తేనే మంత్రిగా ఆయన ప్రతిష్ట నిలబడుతుంది. రాబోయే రోజుల్లో పౌర సరఫరాల శాఖపై తన పూర్తి ఆధిపత్యాన్ని నిరూపించుకుంటేనే కూటమి ఎమ్మెల్యేల నుంచి ఎదురవుతున్న ఈ రాజకీయ ఎరకాటానికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇది వాటి పొలిటికల్ మామ. రేపు మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.